నమస్తే. ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అనేక సమకాలీన రాజకీయ వ్యవహారాల్లో అనేక సామాజిక వర్గాలు అనేక అంశాలపైన రాజకీయంగా ఎదగాలని ఒక తపన ఉంటుంది. అలాంటి తపన కలిగిన నాయకుడు కైకలూరు కేంద్రంగా కొన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా 2014 నుండి రాజకీయాల్లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఒక సామాన్య కుటుంబం. అక్కడ నుండి అంచెలంచెలుగా ఈరోజు తన వ్యాపారాన్ని, రాజకీయాన్ని, అదేవిధంగా సామాజిక సేవల్ని విస్తరించి రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి వ్యక్తి నాయకుడిని గమనిస్తారు. నాయకుడు అనే వ్యక్తి కూడా చాలా డిసిప్లైన్డ్గా, పుట్టిన చిన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ తల్లి ఎంత సంరక్షణ చేస్తుందో అలాంటి పరిస్థితే రాజకీయ నాయకుడికి. ఇవాళ సీమ సిటుక్కుమంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే డిజిటల్ మీడియా రంగం. ఇవాళ ఎటు చూసినా అభిమానులే ఉంటారు, స్నేహితులే ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. కానీ ఆ నీడలోనే ఉంటుంది కనపడని చీకటి. ఆ చీకటి కోణంలో నుంచి వేళ అనేక అంశాలపైన అనేక రకాల ప్రశంసలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, రాజకీయంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇటీవల ఎంటీవీ ఛానల్లో అనేక మంది రాజకీయ నాయకుల గురించి కానీ వ్యవస్థలపైన లోపాల గురించే ఎంటీవీ చాలా స్పష్టంగా ఇస్తుంది. పక్కా ఆధారాలతోనే సమాచారాన్ని సేకరించుకుని వాటిపైన సమగ్రమైన సమాచారాన్ని ఎంటీవీకి ఉన్న కోట్లాది మంది వ్యూవర్స్కి ఉన్న సమాచారాన్ని అందించడం ఎంటీవీ ప్రధాన సంకల్పం, లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా, విభజన జిల్లా ఏలూరు జిల్లా, కైకలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక బీసీ నాయకులు రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లోనూ సామాజిక సేవలోనూ ముందంజలో ఉంటున్న బూరుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు. మరి శ్రీనివాస్ యాదవ్ గారి పైన మే 7, 8 తేదీల్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో బిఎస్ఆర్ గారు అలియాస్ బూరుకుపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు అలియాస్ బిఎస్ఆర్ గారు, ఈ బిఎస్ఆర్ గారు పైన కొన్ని ఆరోపణలు, బెట్టింగ్ మాఫియాలో క్రికెట్ బుకీగా కైకలూరు కేంద్రంగా దీనికి ప్రధాన అడ్డాగా తెలంగాణ, హైదరాబాద్ అడ్డాగా పెట్టుకుని మరి అక్కడి నుంచి లింక్ అంతా కూడా కైకలూరు మీదుగా నడుస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణలో బిఎస్ఆర్ గారు, దీంట్లో మీ మీద వచ్చిన ఆరోపణలకు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? నమస్కారం అండి మాణిక్యరావు గారు. అదేవిధంగా ఎంటీవీ ప్రేక్షకులకు, నా కైకలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా అవాస్తవాలు, కావాలని కుట్రపూరిత చర్యలు. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా నాకు అటువంటి సంబంధాలు కానివ్వండి, అటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఎక్కడ కూడా లేవు. అదేవిధంగా నా యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసినా కూడా ఒక్క 10 రూపాయలు ఇల్లీగల్ అమౌంట్ నా అకౌంట్కి వచ్చినా, నా అకౌంట్ నుంచి బయటికి వెళ్ళినా దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నా కాల్ డేటాలో ఎవరికైనా కూడా అటువంటి వాళ్ళ దగ్గర నుంచి నా కాల్స్ రావడం కానివ్వండి, నా కాల్స్ వెళ్ళడం కానివ్వండి చేసి చూపించినా కూడా నేను దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు కూడా తప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకులాగా 10 మందికి సర్వీస్ చేయండి, సేవ చేయండి. సంఘానికి, సమాజానికి మేలు జరుగుతుంది. రాజకీయంగా ఎదుర్కోలేక, ఆ సత్తా లేక, ఆ ధైర్యం లేక మీరు ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పేసి నేను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరు మీ మీద ఆరోపించబడిపడ్డ వాళ్ళు ఎవరు? మీకేమైనా అనుమానాలు ఉన్నాయా అంటే మరి పేరు చెప్పడానికి అభ్యంతరం లేదంటే చెప్పండి. లేదు ఇంకొకసారి ఇదే ఎంటీవీ స్టూడియోలో మీరు ఎవరైతే మనసులో అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్తే అప్పుడు వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేస్తాం, ఎంటీవీ స్టూడియోలో డిబేట్ పిలుస్తాం. అట్లాంటి అవకాశం ఇప్పుడు చెప్పే అవకాశం ఉందా? తర్వాత మీరు ఆధారాలతో చెప్పే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగానండి. అవన్నీ కూడా రుజువులు సేకరిస్తున్నాను. వాళ్ళ యొక్క మొత్తం డేటా, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా నేను సేకరిస్తున్నాను. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళుగా బయటకు వచ్చి వస్తాను అంటే ఇదే స్టూడియోలో, ఎంటీవీ స్టూడియోలో, ఇదే మాణిక్యరావు ముందు ఇక్కడే కూర్చుని ఉంటా, ఛాలెంజ్ చేస్తా. ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. లేదు అని అంటే కైకలూరులో బహిరంగంగా నడిబొడ్డు మీద మొత్తం అందరి మీడియా మిత్రులను కూడా పిలిచి మీటింగ్ పెడతాను. దమ్ముంటే వచ్చి ఎదుర్కోమని చెప్తున్నాను. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, నా యొక్క బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వైట్ కలర్గా ఉన్న
పబ్లిక్ సర్వీస్ చేస్తున్నా, ఎవరికి హాస్పిటల్ అన్నా, ఎవరికి చదువు అన్నా, ఎవరికి ఏ ఆపద ఉన్నా 24/7 365 days అందుబాటులో ఉన్నా. మీకులాగా ఇళ్లలో పడుకుని లేనని చెప్పను, ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఇదే స్టూడియోలో కూర్చుని ఉంటా, రండి. లేదు అంటే నేనే ప్రూఫ్ తీసుకొచ్చి మళ్ళీ ఇదే మాణిక్యాలరావు దగ్గర ఇదే ఎంటీవీలో కూర్చున్నానని చెప్పేసి తెలియజేస్తున్నానండి. మీకు మే 8వ తేదీన మీ మీద ఒక ఎంక్వైరీ మీన్స్ ఒక 41 నోటీస్ ఇచ్చో, లేకపోతే విజయవాడ నుంచి ఒక పోలీస్ వచ్చో, కృష్ణా జిల్లా ఒక పోలీస్ ఉన్నతాధికారి, ఒక సబ్ డివిజన్ స్థాయి అధికారి మీకు ఒక రికమెండేషన్, ఒక పొలిటికల్ పార్టీ అధికార పార్టీ నాయకుడు స్టేట్లో హెడ్ క్వార్టర్లో ఎయిర్పోర్ట్లో ఉండి మీ రికమెండేషన్ చేసి బిఎస్ఆర్ గారిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టవద్దు, నోటీస్ ఇచ్చి పంపించేయండి అన్నారట, అవునా కాదా? ఇవన్నీ కూడా పక్కా కల్పితాలండి. ఎవరు కూడా ఏ ఆఫీసులో కూడా నన్ను వచ్చి సంప్రదించింది లేదు, నన్ను కలిసింది లేదు, నాకు నోటీస్ ఇచ్చింది లేదండి. అదేమన్నా ఉంటే తీసుకురండి, బహిరంగంగా ఇక్కడే కూర్చొని ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఈ ప్రచారానికి మూలకర్త ఎవరు అనుకుంటున్నారు? లేదు ఇంత దారుణంగా మీ మీద బిఎస్ఆర్ గారి పైన ఇంత రాజకీయంగా మీరు ఎదుగుతున్నారని చెప్పి అనుకోవటమా, లేదంటే మిమ్మల్ని రాజకీయంగా ఇంకో విధంగా ఎదుర్కోలేక ఈ విధంగా ఎదుర్కొని మిమ్మల్ని బ్యాడ్ ప్రచారం చేసే ప్రక్రియ ఏమైనా మీ కైకలూరులో జరుగుతుందా? ఖచ్చితంగానండి, దానికి కూడా త్వరలో సమాధానం చెప్తాను. దానికి మొత్తం కూడా దాని ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నాను. దానికి బహిరంగంగా నేనే మళ్ళీ ఒకసారి మీ సభాముఖంగా మీ ఆధ్వర్యంలోని మీటింగ్ పెడతాను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పిరికి బంద చర్యలని చెప్పేసి భావిస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా 10 మందికి సర్వీస్ చేయండి. మీరు కూడా 10 మందికి సర్వీస్ చేయడం వలన, నాతో పాటు మీరు కూడా చేయడం వల్ల 10 మందికి, సంఘానికి, సమాజానికి మేలు జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు సవాల్ ఇస్తే అవతలేబుల్ సవాల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండే మనుషులేనా కాదా? లేదు గతంలో మీరు వాళ్ళు కలిసి పనిచేశారా? వాళ్ళు సిద్ధంగా ఉంటే కనుక ఈ రోజున ఈ క్షణం నుంచి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎక్కడంటే ఎక్కడికి, ఎప్పుడంటే అప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఇదే స్టూడియోలో ఇప్పుడు కాల్ వచ్చినా కూడా మాణిక్యాలరావుకి ఇక్కడే కూర్చొని ఉంటా. నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు సిద్ధమైతే కనుక ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. మీ కుటుంబ నేపథ్యం, మీరు మీ నాన్నగారు ఒక చిన్న డొక్కు లారీ, ఈ లారీ స్థాయి నుండి ఇవాళ ఈ స్థాయికి కోట్లకి పడగలెత్తిన బిఎస్ఆర్ గారు అయోధ్య పట్టణంలో ఎకరం 34 లక్షల రూపాయలు పెట్టి 9 ఎకరాలు ఎట్లా కొనగలిగారు అనేది ప్రధానమైన ప్రశ్న మీ కృష్ణా జిల్లా మీన్స్ మీ కైకలూరు కాన్స్టిట్యున్సీలో నడుస్తుంది. మీరు ఎవరైతే ఆరోపించబడుతున్నారో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని బ్యాడ్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా ఇదంతా సృష్టి అనుకుంటున్నారా? దీంట్లో వాస్తవాలు ఉన్నాయా? మా నాన్నగారికి 4 లారీలు, డొక్కు లారీ కాదు, 4 లారీలు, నేషనల్ పర్మిట్ లారీలు, 4 లారీలు, 10 ఎకరాల పొలంతో మంచి వ్యాపారం చేస్తూ కైకలూరు సెంటర్లో అందరితో కూడా మంచి సత్సంబంధాలతో మంచి సర్వీస్తో ముందుకెళ్తూ ఆయన మంచిగా వ్యాపారం చేసి నన్ను బాగా చదివించారండి, ఎంబీఏ చదివించారు. అదేవిధంగా అది ఆయన యొక్క రాజకీయ నేపథ్యం, ఆయన ఎంపీడీ చేసి ఉన్నారు నా చిన్నప్పుడు. ఆ రాజకీయ నేపథ్యం నుంచి నేను వణుకుపుచ్చుకొని ఆ యొక్క సర్వీస్ గుణంతో 10 మందికి సర్వీస్ చేస్తూ, ఎప్పుడు ఎవరైనా కూడా హాస్పిటల్ పని ఉందని చెప్పని వస్తే అర్ధరాత్రి అన్నపొద్దని లేకుండా అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ వచ్చినా కూడా 1 గంటకైనా 2 గంటలకైనా కూడా మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు నిద్ర లేపి హాస్పిటల్కి ఫోన్ చేయించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందేలాగా చూడడమే కాకుండా ఎవరికైనా కూడా ఫీజు అవసరమైనా, వాళ్ళకైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా అంతా కూడా మంచిగా చేస్తూ ముందుకెళ్తున్నాను. దాన్ని ఓర్వలేక ఆ విధమైన కార్యక్రమాలు వాళ్ళు చేయలేక, వాళ్ళకి ఆ ధైర్యం లేక, వాళ్ళకి ఆ దమ్ము లేక ఈ విధంగా పిరికిబంద చర్యలండి. వాళ్ళు దమ్ముంటే నాకులాగా 10 మంది సర్వీస్ చేయమని చెప్పి కోరుతున్నాను. ప్రతి గ్రామంలో కూడా నా యొక్క బిఎస్ఆర్ ఆర్మీ ఉంది. ఆ బిఎస్ఆర్ ఆర్మీ మంచికే ఉపయోగపడుతుంది, మంచి చేస్తుంది, మంచి కోసమే ఉంది నా బిఎస్ఆర్ ఆర్మీ. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా, వాళ్ళకి చదువు విషయంలో కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానివ్వండి వస్తే నా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి చేస్తున్నారు. నేను నా యొక్క చేతనంతో నేను చేస్తూ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన్ని ఓపికతో ఒప్పించి ఆయనతో సర్వీస్ చేయించుకుంటూ వాళ్ళకు ఉపయోగపడుతున్నాను. ఈ విషయంలో మరొకసారి మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి తక్కువ కాలంలో బిఎస్ఆర్ గారు కోట్ల రూపాయల భూములు కొనుగోలు చేయడానికి దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, మీకు ఒకేసారి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రధానమైన ప్రశ్న. నేను సుమారుగా 50 ఎకరాలు రొయ్యల చెరువులు చేస్తున్నానండి. నాకు ఆక్వా ఫీడ్ షాప్ ఉందండి. ఆక్వా ఫీడ్ మంచి వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా నాకు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, రియల్ ఎస్టేట్ ఉందండి. వీటిలో భాగంగా నా వ్యాపారాలు నేను చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా నా ఆదాయంతో పాటు
అందరూ కూడా సర్వీస్ చేసుకుంటూ నా ఆదాయంలో వచ్చినటువంటి ప్రతి రూపాయలో ఒక పావలా రూపాయి ప్రజలకు ఖర్చు పెడుతూ వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాను. దీంట్లో భాగంగా నా వ్యాపార దృష్ట్యా నాకు బ్యాంక్స్, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 16, 2025 2,50,00,000 రూపాయలు నాకు లోన్ ఇవ్వడం జరిగిందండి. డిసెంబర్ 16, 2025లో. అదేవిధంగా నాకు ఇంట్లో ఉన్నటువంటి మా మిసెస్ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి అదే ఎస్బీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారుగా 900 గ్రాములు తాకట్టు పెట్టి బ్యాంకులో పెట్టి సుమారు ₹1,00,00,000 తీసుకుని బ్యాంకు నుంచి తీసుకుని ఈ యొక్క ప్రాపర్టీ కొనడం జరిగిందండి. నా వ్యాపారంలో దీని మీద ఉన్నటువంటి బాకీని నా వ్యాపారంలో తీర్చుకోగలనటువంటి ధైర్యంతో ప్రజల ఆశీస్సులతో నేను ఈ యొక్క భూమిని కొనడం జరిగిందండి. అదేవిధంగా ఇల్లు కడుతున్నానండి. ఆ ఇల్లు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే 95 లక్షల రూపాయలు లోన్ రావడం జరిగిందండి. ఆ లోన్తో ఆ ఇల్లు కడుతున్నానండి. ఒక్క 10 లక్షల రూపాయలు బ్యాంకుల్లో లోన్ ఇవ్వాలంటే 100 కాగితాలు ఆస్తులు రాయించుకుంటారు బ్యాంకు వాళ్ళు. ఇవాళ మీకు 2 కోట్ల పైబడి మళ్ళీ 95 లక్షల రూపాయలు పైబడి ఇన్ని రకాల లోన్లు నేషనలైజ్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చిందంటే మీకు ఏం డాక్యుమెంట్స్ పెడితే వాళ్ళు లోన్లు ఇచ్చారు. మీకు వితౌట్ డాక్యుమెంట్స్ నా సిబిల్ స్కోర్ మీద నాకున్నటువంటి సిబిల్ స్కోరే నాకు ఆ లోన్ తీసుకురావడానికి కారణమైందండి. నా సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని ఆ బ్యాంకులు కూడా లోన్ ఇచ్చినాయండి. మనిషి యొక్క సిబిల్ స్కోరు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే బ్యాంకులు ఏ విధంగా ముందుకొచ్చి వాళ్ళ వ్యాపారాలకి తోడ్పాటునిస్తాయో నిదర్శనం అండి ఈ యొక్క బ్యాంకులు. బ్యాంక్ మేనేజరు లేదా చీఫ్ మేనేజర్ మీకు ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే బిఎస్ఆర్ గారికి ఒక సొసైటీలో ఒక వాల్యుబుల్ పర్సను, ఒక జెన్యున్ పర్సను. 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా ఈఎంఐలు చాలా జాగ్రత్తగా కట్టగలరు, రిఫండబుల్ ఉంటుంది. బ్యాంకులకి నమ్మినప్పుడు వాళ్ళు పైన సీజీఎంకి వాళ్ళ పెద్ద హెడ్స్కి చూపించాలి రికార్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ ఉండాలి. వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు ఎన్ని ఎకరాలు కొంటున్నారు, దాని డాక్యుమెంట్ కొనేవాళ్ళు ఎవరు, అమ్మేవాళ్ళు ఎవరు, ఎన్ని డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కేవలం బిఎస్ఆర్ గారి యొక్క క్యాపబిలిటీని బట్టే ఇన్ని కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చారంటే నమ్మశక్యం కానిది కైక్లూరు కాన్స్టిట్యున్సీ అనేది చర్చ కాదండి. దానికి చెప్తాను చూడండి. నాది సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు నా యొక్క బిజినెస్ బిఎస్ఆర్ ఆక్వా ట్రేడర్స్ టర్నోవర్. నాకు చెక్ బుక్ వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క చెక్ కూడా డిఫాల్ట్ అయింది లేదండి. నా యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్లియర్ అండ్ కట్గా అన్నీ కూడా క్లియర్గా ఉండబట్టి బ్యాంక్స్ నా యొక్క బిఎస్ఆర్ ఆక్వా ట్రేడర్స్ ఉన్నటువంటి టర్నోవర్ని బేస్ చేసుకుని నా సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని వాళ్ళకున్న లిమిట్స్తోనే ఆ యొక్క ఇవ్వడం జరిగింది. అవి ఎక్కడైనా కూడా బ్యాంక్ వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అండి. మీ కైకలూరులోనే ఏలూరు కైకలూరు రోడ్లో 2 వైన్ షాపులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు సంబంధించిన ఒక 2 వైన్ షాపులో మీ ఫ్రెండ్ ఆయన ఒక లైసెన్స్ దారుడు, ఆయన పేరు కూడా నేను ప్రస్తావించను. ఆయన మీరు కలిపి జాయింట్ వెంచర్గా ఈ బెట్టింగ్ సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా ఎక్స్ని ఎవరైతే లైసెన్స్ దారుడు ఉంటారో వారిని అడగటం, వారు వేరే ద్వారా అమౌంట్ వేయించడం, అది వారం 10 రోజుల గ్యాప్లో మళ్ళీ రీఫండ్ చేయడం అనేది చర్చ నడుస్తుంది. అవునా కాదా? అటువంటి ట్రాన్సాక్షన్ కూడా ఏమీ లేవండి. ఇంకొకటి ఏంటంటే నాకున్నటువంటి నా వ్యాపారాలు కానివ్వండి, నా చెరువులు కానివ్వండి, నా రాజకీయ నేపథ్యం కానివ్వండి, అదేవిధంగా నా సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, వాటిలో నేను బిజీ ఉండటం వలన నేను ఎప్పుడు కూడా అటు జోడికి వెళ్ళనండి. అటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది ఆవాసము కల్పితాలు అటువంటి ఏమి కూడా లేవండి. అవన్నీ కూడా రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక చేసినటువంటి కుట్రల్లో భాగమండి. ఈ 2 వైన్ షాపులు ఒక పెట్రోల్ బంకు, ఆ పెట్రోల్ బంకులో మీ లావాదేవీలు మీరు వెళ్ళటం కానీ ఆ సోకాల్డ్ పర్సన్ 3 అక్షరాల పేరు గల వ్యక్తికి మీకు సంబంధం ఉందా లేదా? అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదండి. అతని కాంటాక్ట్ కూడా నా దగ్గర లేదు. మీరు కాల్ డేటా తీసుకుని అతనికి ఎప్పుడన్నా కూడా అతను అన్న పర్సన్కి నా కాంటాక్ట్స్లో ఉన్నా లేదు కాల్ డేటాలో నేను అతనికి కాల్ చేసినా అతను నాకు కాల్ చేసినా నాకు అతనికి ఎటువంటి కమ్యూనికేషన్ జరుగున్నా ట్రాన్సాక్షన్ జరుగున్నా నేను ఓపెన్గా సిద్ధంగా ఉన్నానండి. ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా లేదు నాకు అతనికి. వర్మ, అజయ్ ఈ 2 పేర్లు మీకు విన్నారా? మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ? ఈ మధ్య కాలంలో నేను ఈ పేపర్లో అట్లా చూడడమే తప్ప ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళని కలవడం కానివ్వండి, వాళ్ళు నాతో మాట్లాడడం కానివ్వండి, నేను వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి ఇంతవరకు లేదండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదండి. బిఎంఆర్తో మీ వ్యాపార సంబంధాలు ఏంటి? వెరీ గుడ్ అండి. ఆయనతో నాకు చాలా ఒక కుటుంబ వాతావరణం, ఆయనకి నాకు కూడా మంచి ఇది ఉంది. నాకు వ్యాపారానికి ఆయన తోడ్పాటును అందిస్తున్నారు, ఆయన సహకారం అందిస్తున్నారు. ఆయనకి బేస్ చేసుకుని ఆయన యొక్క సహకారంతో నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను.
ఆయనకి ఈ యొక్క మీడియా ముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిఎస్ఆర్ గారు ఒక చిన్న గుమ్మస్తా స్థాయి నుండి కోట్లకు అధిపతి ఎలా అయ్యారనేది మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారా, లేకపోతే మీరు స్వతహాగా కష్టపడి పైకి వచ్చారా, లేదంటే మీ ప్రత్యర్థులు కొంతమంది కావాలని చెప్పి మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోపోవటమా, లేదంటే వాళ్ళ స్థాయిని మించి మీరు ఏమైనా ఎదిగారా, లేదంటే రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వా నేననే రీతిలో జరిగే ఎన్నికలలో మీరు కూడా ఒక పదవికి పోటీలోకి వెళ్ళబోతున్నారట. ఆ పోటీకి బ్రేక్ వేయటమేనా ఈ బెట్టింగ్ మాఫియా మీ మీద వృద్ధే ప్రయత్నం అనుకోవాలా మనం? నేను గుమస్తా స్థాయి నుంచి రాలేదండి. మాకు 4 లారీలు, నేషనల్ పర్మిట్ లారీలు, 10 ఎకరాల పొలంతో 10th క్లాస్లోనే మా నాన్నగారు నాకు యమహా కొనిచ్చి నన్ను చదివించారండి. ఆ స్థితి నుంచి మేము వచ్చాము. ఆ తర్వాత ఎంబీఏ చదివి ఉన్నాను, నన్ను ఎంబీఏ చదివించారు. నేను మంచి జాబ్ ఎంబీఏలో ఒక మార్కెటింగ్ మేనేజర్గా, నా దగ్గర ఒక 25 to 30 మెంబర్స్ నా స్టాఫు, నాకు ఒక కారు, డ్రైవరు, ఒక అసిస్టెంటు. ఆ యొక్క ఇదిలో నేను నా ఉద్యోగం చేసి ఆ తర్వాత నేను వ్యాపారాలు చేసుకోవడం కోసమని ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి నేను మళ్ళీ వచ్చి వ్యాపారాలు చేసుకోవడం జరిగిందండి. అంతే తప్ప నేను ఒక గుమస్తా స్థాయి నుంచి నేనైతే రాలేదండి. మీరు మీ కైకలూరులో ఎవరైనా కలిసి జాయింట్ వెంచర్గా వ్యాపార లావాదేవీలు స్టార్ట్ చేశారా ఈనాడైనా గతంలో కానీ? చేసున్నామండి, ఖచ్చితంగా కలిసి వ్యాపారాలు చేసున్నాము. అవన్నీ కూడా కలిసి చేసాం. తర్వాత ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఎవరికైనా ఇండివిజువల్, నా వ్యాపారాలు నేను ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తున్నానండి. వాళ్ళకి మీకు ఇప్పుడు సంబంధాలు ఎలా ఉన్నాయి? నాకు అందరితో కూడా ఒక అజాత శత్రువులాగా ఉంటున్నానండి. అందరూ కూడా నా కుటుంబ సభ్యులు అనుకుంటాను. కుల మతాలకు అతీతంగా అందరితో కూడా నేను కలిసిమెలిసే ఉంటాను. ఇప్పుడు ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. కావాలని రాజకీయంగా వచ్చే స్థానిక సంస్థలో నేను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక నా మీద చేసిన ఆరోపణలు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొని ఛాలెంజ్ చేస్తున్నా. తప్పుడు ఆరోపణలతో కాదు, ఓపెన్ ఛాలెంజ్. రండి, బయటకు రండి, నడి రోడ్డు మీద నుంచి ఉంటా, నడి రోడ్డు మీద మీకు ఛాలెంజ్ చేసి పెడుతున్నా. తప్పుడు ఆరోపణలు వద్దు, తప్పుడు ఆరోపణలు చేసి నిరూపించండి. లేదు అంటే నేను వస్తా, నేను నిరూపిస్తా మీ వ్యవహారాలన్నీ కూడా. ఎప్పుడు కూడా వైట్ కలర్గా ఉన్నా అలాగే ఉంటా, 10 మంది కోసం ఉంటా, 10 మందికి సేవ చేయడం కోసమే ఉంటా, 10 మందితోనే ఉంటా. మీ స్టేటస్ ఇందాక మీరు ఒక మాట వాడారు, ఎవరో ఒక లేడీ మీ గురించి మంచా చెడు అని పక్కన పెడితే మీ ఆవేశంలో చెడు అయి ఉంటుంది, స్టేటస్ పెట్టినారు అన్నారు. ఎవరై ఉంటారు వాళ్ళు? అవి కూడా ఖచ్చితంగా విత్ ప్రూఫ్లు కూడా సేకరిస్తున్నానండి. విత్ ప్రూఫ్లతో నెక్స్ట్ మీతోనే ఈ ఎంటీవీ ప్రేక్షకుల ముందే మాణిక్యాలరావుతోనే ఆ యొక్క ప్రూఫ్లతో వచ్చి కూర్చుని అవన్నీ కూడా నేను నిరూపిస్తానండి. వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి, వాళ్ళ యొక్క భూముల దగ్గర నుంచి, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతిదీ వదిలిపెట్టకుండా విత్ ప్రూఫ్లతో ఇదే ఎంటీవీ దగ్గర, ఇదే మాణిక్యాలరావు దగ్గర కూర్చుంటారని చెప్పి తెలియజేస్తాను నెక్స్ట్ మీటింగ్లో. వాళ్ళు కూడా మీకులాగే చాలా స్వతహాగా ఆర్థిక స్థితిమంతులు, రియల్ ఎస్టేటు, కాంట్రాక్టులు, బిజినెస్లో స్థిరపడి ఉన్నారు. ఈవేళ బిఎస్ఆర్ గారు అనే వ్యక్తిని వాళ్ళు గతంలో చేసిన పదవిని ఆ పదవిలోకి మీరు రాకూడదు అనేది బ్రేక్ వేయడానికి ఇదంతా నడుస్తుంది అనేది మీ కైకలూరులో పెద్ద చర్చ. ఖచ్చితంగానండి, ఎవరు కూడా ఆపలేరు. ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం, ప్రజల తీర్పు ఎప్పుడు కూడా మంచి కోసమే ఉంటుంది. మంచి కోరుకుంటారు, వాళ్ళకి మంచి చేసేవాడిని ఎన్నుకుంటారు. కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు కూడా పనిచేయమని చెప్పేసి నేను తెలియజేస్తానండి. వాళ్ళు మిమ్మల్ని అడుగునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు, నేను కూడా పేరు చెప్పట్లేదు, ప్లస్ మీరు పేరు చెప్పట్లా. నేను చెప్పేవాళ్ళు మీరు చెప్పేవాళ్ళు ఒకటే ఉంటారని అనుకోవచ్చా? ఎక్కడన్నా క్రాస్ అయ్యే అవకాశం? అఫ్ కోర్స్ వాళ్ళే అయి ఉండి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఛానల్ దగ్గరికి ఈ క్షణము మాణిక్యాలరావు ఫోన్ చేసి దమ్ముంటే రండి, ఓపెన్గా డిబేట్ కూర్చుందాం. వాళ్ళు కూడా చూస్తారు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నానండి. ఓపెన్ డిబేట్కి నేను రెడీగా ఉన్నానండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని దాటి మీరు ఒకే పార్టీలో ఉన్నారు, మీరు అనుకునే ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉన్నారు అనుకోవాలా మనం? ఉండుండొచ్చండి. విత్ సాక్ష్యాలతో, ఖచ్చితంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సాక్ష్యాలతో మీ ముందుకు వచ్చి మీ దగ్గరే ఇదే ఎంటీవీలో ఇదే ఛాంబర్లో కూర్చుని మీకు అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని కుట్రలకు సహజంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు చేయడం సహజం. కానీ మరి మీరు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు, చాలా యాక్టివిస్ట్గా పనిచేస్తూ వెళ్తున్నారు. మీ మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని ఆర్థికంగా డ్యామేజ్ చేయాలని కానీ, రాజకీయంగా మిమ్మల్ని ఎదగనీయకుండా ఉండాలని కానీ చేస్తున్న వ్యక్తులు మీ స్వపక్ష పార్టీలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? ఉండొచ్చండి, నేను అదే చెప్తున్నానండి. ఖచ్చితంగా విత్ సాక్ష్యాలతో మీ దగ్గరికి తీసుకొస్తాను. మీరు చెప్పడానికి అభ్యంతరం లేదు, బట్
ఏ పార్టీలో ఉన్నారని చెప్పాను. నా పార్టీలోనే ఉన్నారు, నేనున్న పార్టీలో ఉన్నానని చెప్పేసి నేను నమ్ముతున్నాను. వాళ్ళకే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా కూడా మీకు కూడా దమ్ము ధైర్యం ఉండి ఓపిక ఉండి 10 మందికి సాయం చేయండి, సంఘానికి సమాజానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప మంచి చేసేవాడి మీద బురద జల్లొద్దు దయచేసి. బురద జల్లాలని చూస్తే బురద వచ్చి మీ మీద పడుతుంది, నష్టపోయేది మీరే. నన్ను కానీ నా బిఎస్ఆర్ ఆర్మీని కానీ టచ్ చేయాలని చూసారా, ఖచ్చితంగా ఫలితం అనిపిస్తారు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. బిఎస్ఆర్ ఆర్మీ అనేది సరే వాళ్ళకి అభ్యంతరమా లేదనేది సెకండరీ, అది మీ సేవా కార్యక్రమం, అది భాగం అనుకుందాం. ఇప్పుడు రాజకీయంగా నడుస్తున్న వ్యవహారం ఇప్పుడు అంత కైకలూరులో ప్రస్తుతం నడుస్తుందండి. బిఎస్ఆర్ అనే వ్యక్తి రాజకీయంగా రేపు 2 మండలాలకి పోటీలో ఉండాలని ఒక ప్రయత్నం చేస్తున్నా. 2 మండలాల్లో బ్రేక్ వేయాలనేది మీ పక్షంలో, మీ స్వపక్షంలో ఉన్న పార్టీ నేతలు ఎవరైతే మీరు ప్రత్యర్థులుగా భావిస్తున్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారట. మీ దాకా వచ్చిందా రాలేదు? అది ఖచ్చితంగా వచ్చిందండి. ఒకటే చెప్తున్నానండి, ప్రజలు మంచిని నమ్ముకుంటారు, మంచికే ఓటేస్తారు. ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళనే నమ్ముతారు, వాళ్ళనే గద్దెనెక్కిస్తారు, వాళ్ళ సర్వీస్నే కోరుకుంటారు. అంతే తప్ప కుట్రలని కుతంత్రాలని కూడా ప్రజలు నమ్మరు, వాళ్ళని ఓట్లేయరు, వాళ్ళని గెలిపించరు. వాళ్ళకి ఎవరు మంచి చేస్తారు అనుకుంటారో, ఎవరు మంచి అనుకుంటారో, ఎవరు వస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని అనుకుంటారో, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మంచికి మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది, మంచికి మాత్రమే ఓటేస్తారు. దానికి మనం చాలా నిదర్శనలు చూస్తున్నాం. మొన్నగాక మనం చూస్తుంటే మన తమిళనాడులో మహా ప్రధాన పార్టీలు, వారసత్వాల నుంచి వెళ్తున్నటువంటి పార్టీలు, 59 సంవత్సరాలుగా వారసత్వాల నుంచి వెళ్తున్నటువంటి పార్టీలని ఒకే ఒక్కడు విజయ దళపతి అనేటువంటి అతను రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకుని, అంటే అది మాటలా? ఆలోచన చేయండి. ప్రజలు ఎంత తెలివిగల మంచికి ఎలా ఓట్లేసి గెలిపిస్తారో. ఒక డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యేని చేశారు వాళ్ళు. డబ్బు అవసరంలే, కుట్రలు అవసరంలే, కుతంత్రాలు అవసరంలే, మంచి చాలు. మంచికి ఎప్పుడు ప్రజలు ముందుంటారని చెప్పేసి ఇక మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు తమిళనాడులో విజయాలకు రేపు కైకలూరులో బిఎస్ఆర్ ఒక దళపతి కాబోతున్నాడా మీ ప్రత్యర్థులకి? ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా నేను దళపతికి మించే అవుతానండి. ప్రజలకు మంచి చేస్తానని చెప్పి వాళ్ళు నమ్మారనుకోండి, ఆ 2 మండలాలు కాదు 4 మండలాల్లో కూడా నా యొక్క బిఎస్ఆర్ ఆర్మీ ఉందండి. 4 మండలాలు కూడా నేను సర్వీస్ చేస్తున్నాను, పక్క మండలాలు కూడా నేను సర్వీస్ చేస్తున్నానండి. వాళ్ళు తలుచుకుంటే నేను మంచి చేస్తానని చెప్పి వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న స్థానంలో నన్ను నిలబెడతారు. నేను మంచి చేయటం లేదా, నేను వాళ్ళకు ఉపయోగపడిన అనుకున్నారా, ఖచ్చితంగా నేను కానివ్వండి ఎవరైనా కానివ్వండి అధపాదాలను తొక్కుతారు. లేదు అంటే అందలానికి ఎక్కిస్తారండి. 2 మండలాల పదవి అనేదానికి ఇప్పుడు ఒక ఆలోచన వేరు. 4 మండలాల పదవి అనగానే టార్గెట్ 2029కి ఏమన్నా మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? అటువంటి లక్ష్యం అన్నది నాకు రాజకీయంగా ఏమీ లేదండి. 10 మందికి సర్వీస్ చేసే విషయంలో ముందుంటాను. నాకు 2 సాటిస్ఫాక్షన్ ఇస్తాయండి. ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషను. హెల్త్కి ఎడ్యుకేషన్కి ఈ 2కి కుల మతాలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు ఎప్పుడు నా ఇంటికి నాకు అడిగితే వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటాను. అది నా మండలమా, పక్క మండలమా, ఇంకొక మండలమా, నా నియోజకవర్గమే కాదన్నది కూడా నేను చూడనండి. వాళ్ళకి మంచి చేయడమే నా లక్ష్యం. అదే నాకు పుణ్యం అని చెప్పి భావిస్తాను, అదే నాకు మంచి చేస్తుందని భావిస్తాను, అదే నా కుటుంబాన్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని భావిస్తాను, అదే నా పిల్లల్ని మంచి చదువులకు తీసుకెళ్ళిందని చెప్పేసి భావిస్తున్నాను. మరొక్కసారి నా యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా మంచి కోరుకునే నా అందరికి కూడా, నా బిఎస్ఆర్ ఆర్మీకి కూడా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వెంటుండి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసి నడిపిస్తున్నటువంటి నా యొక్క ప్రజలందరికీ మరొక్కసారి ఈ యొక్క ఎంటీపీ తరఫున, మాణికల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముసుగులో గుద్దులాటలు ఇంకా జెడ్పీటీసీనా 2029లో ఎమ్మెల్యే క్యాండిడేట్నా బిఎస్ఆర్ గారు ఏదనుకోవాలి? నాకు పదవి ముఖ్యం కాదండి, సర్వీసే ముఖ్యము. పదవి వచ్చినా ఇలాగుంటా, పదవి రాకపోయినా ఇలాగుంటా, 10 మందితోనే ఉంటా, 10 మంది కోసమే ఉంటా, 10 మందికి సేవ చేస్తూనే ఉంటా. పదవి నాకు ముఖ్యం కాదు. పదవి వస్తే 10 మందికి ఇంకొక 10 మందికి సాయం చేయగలుగుతాను అన్నటువంటి ఆశ తప్ప పదవి కోసం నేను ఇది పడేది లేదు. పదవికి అడ్డం పెట్టుకొని ఒక్క వ్యాపారం కానీ, ఒక్క ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక్క ఇది చేసింది కానీ, రాంగ్గా చేసింది కానీ ఒక్కటంటే నిరూపించారంటే కనుక నేను ఛాలెంజ్ చేస్తాను. మీ ప్రత్యర్థుల ప్రచారమే ఇది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని ఈ అరాచకమైన దగ్గర కొనసాగిస్తున్నాడు బిఎస్ఆర్ అనేది. అదే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సార్. ఈ రోజున ఇక్కడ మీ దగ్గర కూర్చొని ఉంటా, ఎటువంటిదైనా కూడా
చిన్న ఆరోపణ రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, నేను చిన్న ఆరోపణ మీరు నిజం చేయగలిగితే నియోజకవర్గం వదిలి వెళ్ళిపోతా, లేదంటే డిబేట్లోంచి నియోజకవర్గం వదిలి వెళ్ళిపోయి దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇందాక మాట చెప్పారు, కొన్ని ఆధారాలు తీసుకొస్తానండి. ఎప్పటిలోకి వస్తారు అట్లా? స్వీకరిస్తున్నానండి. అవి అందంగానే ఫస్ట్, ఎందుకంటే మీ ఛానల్కే వస్తాను, మీ దగ్గరికే వస్తాను. నా ఆరోపణలు చేసింది మీ దగ్గర నుంచే కాబట్టి మీ దగ్గరికే వస్తానండి. అవి పట్టుకొని వాళ్ళని మీరే పిలిపించాల్సిన బాధ్యత కూడా మీదేనండి. 10 రోజుల్లో వస్తారా, నెల రోజుల్లో వస్తారా, 2 నెలల్లో వస్తారా మీరు చెప్తే, ఆ పర్టికులర్ పేరు మీరు ఆ రోజే నాకు చెప్తే నేను మీ సమక్షంలో కాల్ చేస్తాను వాళ్ళకి. ఖచ్చితంగా మీరు కూడా ఈ డిబేట్కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తాను. వాళ్ళు వస్తానన్నా ఓకే, లేదు జూమ్లో పాల్గొంటానన్నా కూడా మీతో స్ట్రైట్ అవే నేను కూడా మాట్లాడే ప్రయత్నం నేను సిద్ధంగా ఉన్నానండి. అది మీదే లేట్, ఇంకా మీదే లేట్ అవుతుంది. ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ రోజున వస్తానన్నా కూడా మీ స్టూడియో నేను వెయిట్ చేస్తానండి. ఈ రోజు వస్తానన్నా కూడా నేను స్టూడియోలో వెయిట్ చేస్తాను. వాళ్ళకి ఆ దమ్ముంటే వాళ్ళు రావాలనంటే మీరు స్పెసిఫై చేయాలి. అక్కడ ఎవరు చేస్తానండి ఖచ్చితంగా. అవి సాక్ష్యాలు తీసుకుని మీ దగ్గరికి వస్తా. రోజులు అనేది ఖచ్చితంగా 24 గంటలు పట్టవచ్చు, 24 రోజులు పట్టవచ్చు అండి. వచ్చిన రోజున ఖచ్చితంగా ఫస్ట్ మీ దగ్గరికి వస్తానండి. మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచే మళ్ళీ సభాముఖంగా మొత్తం అందరి మీడియా మిత్రుల ముందు కూడా పెడతానండి. ఏంటి అంత కక్ష ఏంటి? ఎవరైతే మీరు అనుకుంటున్నారు ప్రత్యర్థులకి, మీకు అంత రాజకీయ పరంగా అంత విభేదించుకోసం, ఇవాళ రాజకీయాల్లో ఎన్నికల వరకే రాజకీయ ప్రత్యర్థులు, తర్వాత వీళ్ళంటికి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి వీళ్ళు వస్తున్నారు. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక వాళ్ళకి కాళ్ళలో వణుకు పుట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందన్నట్టు భయంతో ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి. నిజమైతే రమ్మని చెప్పి నిరూపించమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కూడా మీకు మనవి చేస్తున్నా, నాకులాగా దమ్ముంటే 10 మందికి సేవ చేయండి, సర్వీస్ చేయండి. ఇంట్లో పడుకొని బెడ్రూమ్లో కూర్చొని లేనని చెప్పడం కాదు, పబ్లిక్లోకి వచ్చి 1 గంట అయినా 12 అయినా సర్వీస్ చేయండి. 2019 ఎలక్షన్లో నేను చేయలేదు అంటున్నారు. 2019 ఎలక్షన్లో ఎవరు ఎటు చేశారో అప్పుడు పోటీ చేసినట్టు జయమంగళ వెంకటరమణ గారికి తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఎవరికి నేను క్యాంపెయిన్ చేశాను, ఎవరి గెలుపు కోసం నేను పోరాడాను అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలుసు. విత్ ప్రూఫ్లు ఉన్నాయి. 5 ఏళ్ళకి ఒకసారి బిఎస్ఆర్ గారు కండువా మారుతూ డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఉంటుంది అంటున్నారు. ఏంటది అసలు ఆ మర్మం ఏంటి అక్కడ? ఎప్పుడైనా కూడా ఎప్పుడు కండవా మారింది, ఓసరవిల్ల రంగులు ఓసరవిల్లలాగా రంగాలు మార్చేటువంటి మీరు, నేను కాదు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి కూడా పిలుస్తుంది రా తెలుగుదేశం, రా కదలరా అన్నటువంటి బోర్డులు నా ఇంటి మీద కట్టినాడు నేను. కాకపోతే వాస్తవం ఒప్పుకోవాలా, 2022లో నా రాజకీయ అవసరాల కోసం, నా ప్రజల అవసరాల కోసం నేను అప్పుడు ఎమ్మెల్యే గారితో సన్నిహితం ఉన్నమాట వాస్తవము. 2022 నుంచి 2024 ఎలక్షన్ ముందు వరకు మాత్రమే. 2019 ఎలక్షన్లో మీరు అటు చేశారా, మీ గ్యాంగ్ అటు చేశారు, నేను ఎటు చేశారా పబ్లిక్ తెలుసు, ప్రజలకు తెలుసు, ఆ పోటీ చేసిన నాయకుడికి తెలుసు. అదే రాజకీయ నాయకుడిని ఫోన్ చేసి అడిగినా కూడా చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? దానికి సంబంధించిన ఎక్కడైనా వాళ్ళు ప్రచారం చేసినట్టు కానీ వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మీ పార్టీలో ఉంటుంది చీకట రాజకీయం చేశారు. నియోజకవర్గం ఉన్నటువంటి 4 మండలాల ప్రజలకు తెలుసు. పోటీ చేసినటువంటి అప్పుడు జయమంగళ వెంకటరమణ గారిని మీరు ఇప్పుడు లైవ్లో కాల్ తీసుకున్నా కూడా ఆయనే చెప్తారన్నమాట అండి. బిఎస్ఆర్ గారు అంటే భయపడవలసిన అవసరం ఏంటి? బిఎస్ఆర్ గారి తరఫున ఉన్న ఆర్మీ ఒక బాడీ గార్డ్స్ కాబట్టి అంత హంగామాకి వెళ్తారు, ఎస్కార్ట్కి వెళ్తారు కాబట్టి అంత భయపడాలా? అవతలైపోయి ఉన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది అంటారా? అభిమానము ప్రేమతో వస్తారండి. భయపడి డబ్బుతో వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా నిలవరు. ప్రేమాభిమానాలు ఉన్నవాడు దేనికైనా సిద్ధపడి తోడుంటాడు, మంచి కోసం ఉంటాడు, మంచి చేయడం కోసం ఉంటాడు, 10 మందికి మంచి చేయించడం కోసం ఉంటాడు. నా బిఎస్ఆర్ ఆర్మీ అటువంటిది. తప్పుడు ఆరోపణలు లొంగేదే ప్రసక్తే లేదు, తలొగ్గేదే లేదు. చూసుకో, కాసుకో, ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, మంచి చేయి, ఉపయోగపడుతుంది. ఎప్పటికీ మీ సవాల్ని స్వీకరించే అవకాశం దగ్గరలో ఉందనుకోవాలా? మనం చాలా దగ్గరలోనే అనుకుంటున్నానండి. అతి త్వరలోనే ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ మాత్రం మీకే చూపిస్తా, మీ దగ్గరికే వస్తా. వాళ్ళకి ధైర్యం దమ్ముంటే ఈ రోజు వచ్చినా కూడా మీ దగ్గర ఇక్కడే కూర్చుని ఉంటా. మీ మీద ఇన్ని రకాల అవినీతి ఆరోపణలు చేయడానికి ప్రధానమైన కారణం ఇప్పటికి ఏమైనా మీరు ఆలోచించారా? రాజకీయంగా ఎదుర్కోలేక, ఆ దమ్ము లేక, ధైర్యం లేక
వాళ్ళకి మించి ఎదుగుతున్నటువంటి అక్కసుతో వాళ్ళు ఇదవ్వలేక వాళ్ళు రాజకీయంగా మీ పైన ఒక స్టెప్ ఉండుంటారుగా. ఖచ్చితంగా నాకంటే ఒక స్టెప్ ముందే ఉన్నారండి. ఉన్నారు, నాకంటే ఒక స్టెప్ ముందే ఉన్నారు. ఫీల్ అవుతారు మీరు ఆయన కంటే ఎక్కువ వెళ్ళలేదుగా మీరు కూడా. వెళ్తాండి, భయం అండి, కాళ్ళలో వణుకండి, భయం అలా చేస్తుందండి. ఏంటి భయం అంటే ఏంటి? బిఎస్ఆర్ రాజకీయ ఉనికి కోల్పోతారు వాళ్ళు అని చెప్పేసినాను. బిఎస్ఆర్ మంచి చేస్తున్నాడు, 10 మందితో ఉంటున్నాడు, 10 మంది వాడి దగ్గరికి వెళ్తున్నారు, వాడి సాయం కోరుతున్నారు, వాడు ఎక్కడ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా ఇల్లు వాళ్తున్నాడు, వాడు ముందుకెళ్తున్నటువంటి ఓరవలేని తనమండి. వాళ్ళు మీకులా కూడా సేవ చేయట్లేదు. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. నేను రేపొద్దునే ఈ రోజు రేపు మార్నింగ్ కావాలంటే మీకు పెడతాను. ఎంతమంది నాకు నేను సాయం చేశానో వాళ్ళు ఒకసారి ఒక్క మనిషిని వాళ్ళని తెమ్మని చెప్పండి. వీడి వల్ల నేను సాయం పొందాను, నాకు మంచి జరిగింది, నా కుటుంబానికి మంచి జరిగింది అని చెప్పేసి ఒక్కడిని తీసుకురామని చెప్పండి. రాజకీయ నాయకుడిగా ఉండడం ఓకే, ఒక సేవకుడిగా కూడా ఎందుకు ఉండాలని అనుకున్నారు? మీ ఆలోచన ఏంటి అసలు? నేను సేవకుడినే ఫస్ట్ అండి, నాయకుడిని కాదండి. ఇప్పటికీ అదే చెప్తున్నా, నేను సేవకుడినే, నేను సర్వీసే చేస్తా, 10 మంది కోసమే ఉంటా, 10 మందికి ఏది అవసరమైనా కూడా వాళ్ళకు తోడుంటా, వాళ్ళ కష్టాల్లో నేను ఒకనే ఉంటా, వాళ్ళ కుటుంబ సభ్యునే ఉంటా. నాకు రాజకీయం అవసరమే లేదు, రాజకీయం చేయను. కాకపోతే రాజకీయం అంటూ ఉంటే ఇంకొక 10 మందికి సాయం చేయడం ఉంటుంది అన్నటువంటి ఆలోచన తప్ప నాకు రాజకీయమే అవసరం లే, సేవ చేస్తా పోతా అంతే. బిఎస్ఆర్ ఎలాగో బిఎంఆర్ అనో లేకపోతే బీకేఎం అనో ఇట్లాంటి వాళ్ళు మీకు ఏమైనా ప్రత్యర్థులుగా ఉన్నారు అనుకోవాలా? నేను అజాత శత్రువునండి. నేను ఎవరిని కూడా శత్రువులుగా ఎవరిని భావించట్లేదండి. నా మీద తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే, లేదు నాకు తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరో కూడా మీకు చెప్తాను. నాకైతే ప్రస్తుతానికి ఎవరు శత్రువులు లేరు. నేను అజాత శత్రువులాగా నియోజకవర్గంలో అందరిని కలుపుకొని అందరితో పాటు ఉంటూ అందరితో పాటు ముందుకెళ్తున్నానండి. శత్రువులు లేరంటూనే సవాల్ విసిరారు మీరు. ఎవరో ఒకరు ఉండాలిగా. అదే నేను నోటీస్ చేస్తున్నాను, అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. త్వరలో మీరు ఖచ్చితంగానండి, ఆధారాలతో సహా ఖచ్చితంగా. ఈలోపు వాళ్ళకి దమ్ముంటే డిబేట్కి రెడీ అండి నేను. సరే, ఈ సవాల్ విస్తృతారన్నారు కాబట్టి ఎంటీవీని కూడా బహుశా అందరూ చూస్తారు, అన్ని జిల్లాలో చూస్తారు అనుకోండి. వాళ్ళు కూడా చూసి మీ సవాల్ని ఎదుర్కొని స్వచ్ఛందంగా ముందుకు వస్తే వెల్కమ్ చేస్తాం ఎంటీవీ. ఒకవేళ మీరు ఆధారాలు పట్టుకొస్తే త్వరగా మీదే లేట్, ఇంకా ఆధారాలు పట్టుకొస్తే ఇదే స్టూడియోలో వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. ఖచ్చితంగా ఒక మంచి డిబేట్ చేసి మీకు సోకాల్డ్ పర్సన్కు ఉన్న ఈ ప్రత్యర్థి యుద్ధం ఏంటో ఇక్కడ ఎంటీవీ స్టూడియో తేల్చేద్దాం. ఫైనల్గా రాజకీయంగా వెళ్ళడం వేరు, సేవకుడిగా హాస్పిటల్కి వెళ్ళి ప్రజలకు సేవ చేయడం వేరు. వ్యాపార రంగంలో కూడా ఒక కీలకమైన వ్యక్తిగా ఎదగడం వేరు. వ్యాపార రంగంలో అనేక రకాల మలుపులు తిరుగుతూ కొన్ని చోట్ల కొంతమంది దగ్గర కొన్ని రకాలుగా ఇచ్చిపుచ్చుకునే విషయాలు, కొన్ని లావాదేవీల్లో బిఎస్ఆర్ గారు సంబంధించిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటున్నారు. అసలు మీ వైపున అలాంటి ఆరోపణలు ఉన్నాయా లేవా? మీ వ్యక్తిగతంగా చెప్పండి. ఎప్పుడు కూడా నా యొక్క ట్రాన్సాక్షన్స్లో ట్రాన్స్పరెంట్గా గ్రూప్ని క్రియేట్ చేసి ఆ యొక్క ప్రతి ట్రాన్సాక్షన్ దాంట్లో పెట్టి అకౌంట్స్ కూడా నేను చూడనండి. ఎవరైతే మెయింటెనెన్స్ నేను చేసినా అకౌంట్స్ వేరే పార్ట్నర్కి అప్పచెప్తా చూసుకొని, అంతే తప్ప ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ఒక సింగిల్ రూపీ ట్రాన్సాక్షన్ నాకు పెండింగ్ లేదు. వైట్ కలర్తో ఉన్నానండి. నేను పబ్లిక్లో ఏ విధమైన సర్వీస్లో ఉన్నానో కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నానండి. ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఇది ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే చక్కగా అందరికి 10 మందికి సర్వీస్ చేస్తే సంఘానికి సమాజానికి కూడా మంచి జరుగుద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజును పురస్కరించుకొని మెగా మెడికల్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్, మీరు చెప్తున్నట్టు ఆర్మీ ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడానికి వాళ్ళు దోహదపడుతున్నారండి. ప్రతి ఒక్క ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున బ్లడ్ డొనేషన్ ఇస్తారు. దగ్గర 4 మండలాల నుంచి కూడా చాలామంది వచ్చి ఆ యొక్క మెడికల్ క్యాంపులో పాల్గొని ఆ యొక్క మెడికల్ క్యాంపులో సద్వినియోగం చేసుకుని అక్కడ ఆపరేషన్లు ఫ్రీగా చేస్తారండి. కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మందులు కూడా నా సొంత డబ్బులతో ఇస్తానండి. ప్రతి గ్రామం కూడా 4 మండలాలు కూడా వారం రోజుల ముందు నుంచి కూడా ఆటోలు పెట్టి ఆటోల్లో క్యాంపెయిన్ చేసి అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పెరుగుతూ చక్కగా చూపించుకుని వాళ్ళు ఎప్పుడైనా కనబడినప్పుడు, అయ్యా
నీ యొక్క మెడికల్ క్యాంపులో మేము ఆపరేషన్ చేయించుకున్నాం, కంటి ఆపరేషన్ చేయించుకున్నాం, ఏదైనా కార్డియాక్ ఆపరేషన్ చేయించుకున్నాం, మాకు మంచి జరిగిందని చెప్తే చాలా అంటే చాలా సంతోషపడతాం. ఆ రోజు చాలా మనశ్శాంతిగా ఉంటుంది, మనసు సంతృప్తిగా ఉంటుంది. అట్లా చేయండి, మంచి అనిపిస్తుంది, సొసైటీకి మంచి జరుగుతుంది. మీ సేవ మీ ప్రత్యర్థులు మీ మీద కక్ష పెంచే ప్రయత్నం జరిగింది అనుకోవాలి మనం. సేవ వలన రాజకీయంగా ఎదుగుతున్నాను, అందరికి కూడా పబ్లిక్ దగ్గర అవుతున్నాను, ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి భయము, బాధ, భయాన్ని పోగొట్టుకోవడానికి పబ్లిక్లోకి వచ్చి సర్వీస్ చేయండి రా సన్నాసుల్లా. ఫైనల్ టార్గెట్ బిఎస్ఆర్ గారు రేపు రాజకీయాల్లో జడ్పీ చైర్మనా ఎమ్మెల్యేనా? నేను ఇందాక కూడా చెప్పానండి, నాకు పదవి వ్యామోహం లేదు, అవి కూడా నాకు టార్గెట్లో లేవు. కానీ మీరింత సేవ చేస్తున్నప్పుడు చట్టబద్ధతతో పదవి ఉంటే ఇంకెక్కువ మంది చేసే ఆలోచన సహజంగా సేవకుల్లో ఉంటుంది. అట్లాంటి ఆలోచన మిమ్మల్ని ఏమైనా మీ మైండ్లో తులుస్తుందా? అది ఉందండి, ఖచ్చితంగా ఉంది. కానీ అది మాత్రం నా టార్గెట్ కాదు. నా టార్గెట్ అంతా ప్రజలకు మేలు చేయడము, ప్రజలకు సర్వీస్ చేయడము, సేవ చేయటము, అది ఒక్కటే నా టార్గెట్. మీరన్నట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఏదన్నా రాజ్యాంగబద్ధమైన పదవి ఉంటే ఇంకొక 10 మందికి సాయం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప తప్పుడు బిజినెస్లు చేయడానికి కాదండి. అందుకోసం వస్తే బాగుండు అన్నటువంటిది ఖచ్చితంగా నా మనసులో ఉందండి. అది ప్రజల సర్వీస్ కోసం, ప్రజల సేవ కోసమే వాడతాను తప్ప నా స్వలాభానికి, నా వ్యాపారాలకి మాత్రం వాడనని చెప్పని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అంటే మీకు దగ్గరలోనే 29కి మీ ఎమ్మెల్యే గారు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కూడా చెప్పినట్టు సమాచారం ఉంది. ఆ ప్రయత్నాల్లో మీరు ఏమైనా నెక్స్ట్ టీడీపీ ఆలోచన ఉందా మీకు? నా ప్రజల ఆశీస్సులతో, వాళ్ళ మన్ననలతో, వాళ్ళ అభిమానంతో అటువంటి అవకాశమే వస్తే ఖచ్చితంగా జీవితకాలం ఆ ప్రజల ముందు, వాళ్ళ కాళ్ళ ముందు వంగి వాళ్ళకి సర్వీస్ చేస్తానని చెప్పేసి నేను ఇంకొకసారి మీకు తెలియజేస్తాను. ప్రజలందరికీ కూడా నేను మీకు సేవకుడిగానే ఉంటాను. పదవి వచ్చినా రాకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మీ బిఎస్ఆర్ మీ కుటుంబ సభ్యుడే. మరి ఎంటీవీ బర్నింగ్ షోలో మరి కృష్ణా జిల్లా కేంద్రంగా కైకలూరు ప్రాంతానికి సంబంధించిన బూరుగుపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మరి గత కొద్ది రోజులుగా మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. క్రికెట్ బుకీ అని, బెట్టింగ్ మాఫియా అని, ఈ మాఫియా ఎవరు అడ్డాగడ్డ కైకలూరు అని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిలో ఎవరి పాత్ర ఉంది, ఎవరి పాత్ర లేదు? దీనికి కొంతమంది రాజకీయంగా ప్రత్యర్థులే కావాలని చెప్పి బిఎస్ఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారనేది టీవీ బర్నింగ్ షో కార్యక్రమం చాలా ఆవేశంగా, చాలా ఛాలెంజ్గా కూడా సవాల్ చేస్తున్నారు. మరి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బెట్టింగ్ మాఫియా బిఎస్ఆర్ అని ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారంలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తేల్చుకోవడానికి రెడీగా ఉన్నానంటున్నారు బిఎస్ఆర్ గారు. అది కొద్ది రోజుల్లోనా గంటల్లోనా పక్కా ఆధారాలు తీసుకుని ఇదే ఎంటీవీ స్టూడియోకి వస్తానంటున్నారు. ఖచ్చితంగా ఎవరైతే బిఎస్ఆర్ గారు మనసులో భావాన్ని, పేర్లు బయట పెట్టకుండా ఉన్నారో, ఎవరినైతే గెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమైనా రేపు ఆధారాలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంటీవీ స్టూడియోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎంటీవీ స్టూడియోలో ఓపెన్ డిబేట్ చేస్తాం. ఖచ్చితంగా రాజకీయాల్లో ఎదగడం వేరు, కుట్రలు వేరు. రాజకీయం అంటేనే కుట్రలు, ఒకరి వెనకాల ఒకరు గోతులు దూవటం అనేది ఈ సమాజంలో జరిగే ప్రక్రియ. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి బిఎస్ఆర్ గారు ఒక సేవకుడిగా ఉంటూ రాజకీయాల్లో అడుగు వేస్తూ వ్యాపార వ్యవస్థగా అడుగు వేస్తున్నారు. కాకపోతే కొద్ది రోజుల్లో ఆర్థికంగా కోట్ల రూపాయల భూములు, భవంతులు, నిర్మాణాలు, కార్లు, రకరకాల ఎస్కార్ట్ కార్స్ పెట్టి వెళ్తున్న తీరు ఈవేళ కైకలూరులో పెద్ద చర్చకు దారితీసిన ఈ బిఎస్ఆర్ గారు రానున్న రోజుల్లో రాజకీయంగా ఉంటారా, ప్రత్యర్థుల చేతిలో ఏమవుతారు, ఏం జరగబోతుంది రాజకీయంగా? కాబట్టి దాన్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉందన్నారు. మరి కొన్ని గంటల్లో, రోజుల్లోనే ఇదే స్టూడియోలో మళ్ళీ బిఎస్ఆర్ గారిని తీసుకొచ్చి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళతో కూడా ఇక్కడ డిబేట్ చేస్తాం. మరి వీళ్ళ చాలా కీలకంగా మరి అనేక మీడియా సంస్థల్లో బెట్టింగ్ మాఫియాని ఇప్పటికే పేరు రకరకాలుగా వచ్చినప్పటికీ కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పి అన్నారు. భవిష్యత్తులో అలాంటి సంబంధాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లో రకరకాల సమాచారం తెలుసుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బిఎస్ఆర్ గారిని ఇదే స్టూడియోలో మళ్ళీ కూర్చోబెట్టి ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా, వ్యాపారపరంగా కూడా ఆయన చేస్తున్న వ్యవహారాల్లో చీకటి కోణం ఉందా లేదని కూడా చెక్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఇదే స్టూడియోలో ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. మరి ఈరోజు మరి చాలా కొద్ది రోజులుగా మదన పడుతున్నారు. గత 4-5 రోజులుగా బెట్టింగ్ మాఫియా బిఎస్ఆర్ ఆర్మీ అని
వాస్తవంగా సంబంధం లేదంటున్నారు. సంబంధాలు ఉన్నాయా లేవనేది ఇంకా డీటెయిల్డ్గా ఇంకొక డిబేట్లో పక్కా ఆధారాలు కూడా చెప్పే ప్రయత్నం చూద్దాం ఏం జరుగుతుందనేది కూడా. మరి ఈరోజు బిఎస్ఆర్ గారు ఎంటీ స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అతి త్వరలోనే మీరు ఏమైతే మీ ప్రత్యర్థులకి కొన్ని ఆరోపణలు చేశారో, రాజకీయ ఆరోపణలు ప్రత్యర్థుల్ని మీరు ఓపెన్గా ఇదే స్టూడియోలో పేర్లు బయటపెట్టండి. ఖచ్చితంగా స్టూడియోలో మీకు మంచి డిబేట్ పెట్టి మీ ఛాలెంజ్ పారదర్శకంగా ఉందనేది మీ నియోజకవర్గమే కాదు, ఈ సమాజంలో ఎంటీవీ చూసే కోట్లాది మంది వీక్షకులు కూడా మీ నిజాయితీ, మీ యొక్క నిబద్ధత తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అది త్వరగానే ఆ అవకాశాన్ని, ఆ ఛాలెంజ్ని మీరు త్వరగా అవతలే వాళ్ళు స్వీకరించేలా, వాళ్ళు స్వీకరించేలోపు మీరు త్వరగానే మీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఎంటీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంటీవీ బర్నింగ్ షోని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.